विडपि समीपे भूमिभागे निषण्णम् सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवम् जननमरणदुःखच्छेददक्षं नमामि। चित्रं बडतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः। ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి బృహస్పతి యొక్క స్థితి ప్రస్తుతం నీచ స్థితి కాబట్టి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు దూరం చేస్తుంది, విపత్కర పరిస్థితులను దూరం చేస్తుంది. మరి 12 రాసుల వారు గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరీనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శనగలు దానం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నైదంతార అయినప్పటికీ పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకి అనుకూలత ఉంటుంది. ఒక్క వివాహం తప్ప మిగతా ఏ శుభకార్యమైనా కూడా పుష్యమి నక్షత్రంలో చేపట్టినట్టయితే మంచి ఫలితాలని పొందగలుగుతాం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి ఉచ్చస్థుడైనటువంటి కుజుడితోటి యుతి, అలాగే నీచ స్థితిగతుడైనటువంటి బృహస్పతితోటి యుతి ఉంది. కాబట్టి ఇది అతి ప్రతికూలతని ఆకస్మికంగా కలిగిస్తుంది, ఈతి బాధల్ని పెంచుతుంది, భయానిక పరిస్థితిని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఈశ్వరాభిషేకం, శని జపం, నువ్వుల దానం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు స్వక్షేత్ర స్థితి, వృషభ క్షేత్ర స్థితి, చంద్రుడు స్వక్షేత్ర స్థితి, కర్కాటక క్షేత్ర స్థితి, శని స్వక్షేత్ర స్థితి, మకర క్షేత్ర స్థితి, రవి ఉచ్చస్థితి, మేషక్షేత్ర స్థితి, బుధుడు యొక్క యుతుంది. ఇది చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. కుజుడు యొక్క ఉచ్చస్థితి మకర క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి నీచ స్థితి మకర క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు అర్కహ అంటే సూర్యుడు యొక్క గమనం భరణ్య నక్షత్రం 2వ పాదంలోకి రాత్రి 1:03. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో విభేదాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో నిస్సహాయ పరిస్థితులు కూడా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అసహన పరిస్థితులు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో విభేదాలు కొనసాగుతాయి.
ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆందోళన ఏర్పడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు తెలివైనవన్నప్పటికీ ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. క్రమశిక్షణ పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. క్రమశిక్షణ ఆర్థికంగా మహిళలకు చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సఖ్యతతో కూడినటువంటి సామూహిక నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ వేగవంతంగా అతిక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. మహిళలకు శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆందోళన తగ్గుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పొరపాట్లు దొరికినప్పటికీ తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది.
విపరీత ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సువర్ణగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక అనుకూలత ఆకస్మికంగా లాభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు మహిళలకు గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు అతిక్రమించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో గుర్తింపు పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రావీణ్యత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. సానుకూల నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు గృహపరంగా, ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నిస్సహాయ పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. పోటీ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో విభేదాలు కొనసాగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. ఆందోళన పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభద్రతా భావం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతికూల మార్పులు వృత్తిపరంగా క్రీడారంగం వారికి ఎదురవుతాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికమవుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు, జాప్యాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. ప్రతికూల మార్పులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది.
మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో శ్రమను అధిగమించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా కొనసాగించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వివేకం పెరుగుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు వ్యాపారంగా వారికి అనుకూలిస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి సానుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దుకాణాల సముదాయ రీత్యా వ్యాపార సంస్థలు ప్రారంభించినప్పుడు వ్యాపార రీత్యా వాస్తు దోషాలు లేకుండా ఆ వ్యాపార రంగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి వాస్తు నియమాలు మనకు కోకొల్లలుగా ఉన్నాయి. లోపలికి వినియోగదారు వస్తూనే షాపు చాలా అందంగా ఉంది అని చెప్పేసి అనుకోవాలి. దానికోసం అలంకరణ విధి విధానం కూడా చాలా అవసరం. ప్రతిరోజు షాపులో దైవ మందిరం దగ్గర దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యితో కూడాను దీపారాధన చేయటం సర్వ విధాల శ్రేయస్కరంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నరఘోష జనఘోష దుకాణాలకు తగలకుండా ఉండటానికి పంచలోహంతో తయారు చేసిన నరఘోష యంత్రాన్ని తప్పనిసరిగా షాపు బయట సింహద్వారానికి కూడాను తగిలించుకోవచ్చు. ప్రతి అమావాస్య రోజున ఆ యంత్రానికి 3 లేక 5 నిమ్మకాయలు కట్టడం మంచిది. మరింత శక్తివంతంగా ఆ యంత్రం పనిచేస్తుంది. వినియోగదారులతో మాట్లాడేటప్పుడు అమ్మకం చేసేటువంటి వ్యక్తులు ఆ వినియోగదారులను ఎడమ వైపున ఉండేటట్టుగా చూసుకోవాలి. షాపు దినదినాభివృద్ధి జరగాలి అన్నప్పుడు పండగ రోజుల్లో ముందుగానే షాపును లోపల బయట పరిసరాల్లో దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రం చేసుకోవాలి. షాపులో ఉన్న వస్తువులను కూడా శుభ్రం చేసి ఆయా వరుస క్రమంలో చక్కగా అమర్చుకోవాలి. లక్ష్మీప్రదమైనటువంటి మంగళ, శుక్ర, గురువారాల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి నిప్పుపై వేసి షాపులో పొగ వేయించడం మంచిది. షాపు మరింత అభివృద్ధి చెంది యజమాని
లాభాల బాటలో ఉండటానికి షాపు ప్రారంభించినటువంటి రోజు గుర్తుంచుకొని మన పుట్టినరోజు ఎలా చేసుకుంటామో షాపు యొక్క పుట్టినరోజు కూడా అలాగే చేసి అందులో పనిచేసేటువంటి వర్కర్లందరికీ కూడా నూతన వస్త్రాలు కానుకలను ఇచ్చి సంతృప్తిపరచండి. వ్యాపారం దివాళా తీయకుండా నికరంగా ఉండాలంటే కౌంటర్ వద్ద కూర్చునేటువంటి వ్యక్తులను మార్చకూడదు. నిలకడగా నికరంగా కొందరు వ్యక్తులను నియమించండి. కారణం ఆ స్థలం యొక్క వైబ్రేషన్ కొత్త వ్యక్తి వైబ్రేషన్కు సరిపడకపోవడంతో సేల్స్ అనేటువంటివి సరిగా ఉండదు, ఆదాయం పెరగదు. కాబట్టి ఇది పాటించడం మంచిది. ఒక వ్యాపార సంస్థకు ఆ పేరును నిర్ణయించేటప్పుడు ఆయుష్కు ఆకర్షణ, వ్యాపారాభివృద్ధి, ధనలాభం ఉండేందుకు చక్కని అనుభవం కలిగినటువంటి వారితో పేరు పెట్టించుకోవడం చాలా మంచిది. కార్యాలయంలో యజమాని నుంచి పనివారి వరకు కూడా ఒక డ్రెస్ కోడ్ను నియమబద్ధంగా కనుక నియమించినట్లయితే ఆ యొక్క కోడ్ యొక్క ప్రభావం వలన వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. చాలా మంచి లాభాలలో ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. వినియోగదారులతో మాట్లాడేటప్పుడు మన ముఖం ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉండేటట్టుగా చూసుకోండి. కార్యాలయం లేదా వ్యాపార స్థలంలో అనవసరపు చెత్త చెదారం నేలపై పడనీయకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. డస్ట్బిన్లో వేసేటువంటి విధి విధానాన్ని అవలంబించాలి. డస్ట్బిన్లు ఉపయోగించేటప్పుడు అవి ఎప్పుడూ కూడా ఓపెన్గా తెరిచి ఉండకూడదు, మూతగా ఉండే విధంగా చూసుకోవడం మంచిది. కారణం మన దృష్టి కానీ వినియోగదారుల దృష్టి కానీ డస్ట్బిన్పై ప్రత్యక్షంగా పడకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి పైన పనిచేసి ఖరీదు చేయకుండానే తిరిగి వెళ్ళిపోయేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. షాపులో మానసిక ప్రశాంతత పనివారికి వినియోగదారులకు కలిగించేందుకు చక్కని ఎయిర్ పెర్ఫ్యూమ్స్ ఉపయోగించండి. అవి ఘాటుగా మాత్రం ఉండకూడదు. ఎక్కువ శాతం గులాబీ, మల్లె, చందనం, మొగలి, సంపెంగ సుగంధ ద్రవ్యాలను వాడటం చాలా మంచిది. వస్తువు కొన్న ప్రతి కస్టమర్కి షాపు మళ్ళీ మళ్ళీ గుర్తింపుకు వచ్చే విధంగా స్త్రీలకైతే మనీ పర్సులు, కీ చైన్ల వంటివి షాపు అడ్రస్ ఉండేవి ప్రజెంటేషన్గా ఇవ్వటం కూడాను మరవకండి. ఏ పండుగ వచ్చినప్పటికీ కూడాను వినియోగదారులకు చిరునామాకు మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ పంపించడం అలవాటుగా చేసుకోవాలి. ఆ వినియోగదారులు మీకు ఎల్లవేళలా పర్మనెంట్ వినియోగదారులుగానే ఉండిపోతారన్నమాట. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రం నిర్ధారణ చేయడం చిక్కుతో కూడుకున్న అంశం. విశేషించి ప్రతి వ్యక్తికి 6 జన్మ సమయాలుంటాయి అంటుంది కాలామృతం అనే గ్రంథం. జన్మించిన సమయం, తేదీ, ఏ స్థలంలో ఆ జన్మ జరిగింది లేక జన్మించడం జరిగింది అనేవి 3 తెలిసినప్పుడు ఒక కుండలి ఏర్పడుతుంది. ఈ కుండలి కంటే పూర్వం 48 నిమిషాల కంటే పూర్వం ఉండేటటువంటి లగ్నం ఆ జన్మించిన వ్యక్తికి 2వ లగ్నం అవుతుంది. ఇలాంటివి 6 లగ్నాలను పరిశీలించిన పిదప జాతకంలో ఒక భాగం మాత్రమే పూర్తి అవుతుంది. మిగతా 2 భాగాలు కూడా గోచారంతో గమనించవలసి ఉంటుంది. జన్మించిన సమయంలో ఏర్పడినటువంటి కుండలి ఒకటి, వర్తమాన గోచార స్థితిని అనుసరించి అంటే ఎప్పటికప్పుడు మారేటటువంటి గ్రహ పరిస్థితులకు అనుకూలంగా ఏర్పడేటటువంటి గోచార కుండలి మరి ఒకటి. ఈ రెండింటినీ కూడా మనం తులనాత్మకంగా సిద్ధం చేసుకొని ఆ పిదప
ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి షడ్ బలాలు, చేష్టా బలాలు, యుతి, దృక్కులు, స్థానాలు, వ్యక్తిగతమైనటువంటి బలాలు, అలా 6 విధాలుగా ఉండేటటువంటి షడ్ బలాలను గుర్తించిన పిదప ఫలితాంశాన్ని ఇది అంటూ నిర్ధారణ చేయవలసి ఉంటుంది. జాతక చక్రంలో గోచారం చాలా విశేషమైనది. గృహ నిర్మాణానికి, గృహ ప్రవేశానికి, దూర ప్రయాణాలకు, విశేషంగా నామాన్ని అంటే వ్యవహార నామాన్నే గమనించాలి, గోచారాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే వివాహము, చదువుకునే అంశము, వ్యాధులతో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకా కారణం అంటూ పరిశీలించడం, అలాంటి వాటికి జన్మ కుండల్ని పరిశీలించాలి అని కూడా జ్యోతిర్విజ్ఞానం విశేషంగా తెలియజేస్తుంది. నరాణాం నామవృక్షాణం క్షయాతానాం ఏవ జన్మని ఇతరేషు సర్వేషు నిష్ఫలం వాస్తు చంఫలం. కనుక మనం ఏ పేరుతో పిలువబడుతున్నామో, మన పేరు ఏదో అది కూడా జాతక నిర్ధారణలో చాలా బలమైన అంశమే అని కూడా చెప్పాలి. జన్మించిన సమయంలో ఏర్పడేటటువంటి జాతకం ఒకటి, గోచార రీత్యా అంటే వర్తమాన గ్రహ పరిస్థితులు 2, ఏ పేరుతో మనం పిలువబడుతున్నామో ఆ పేరుతో వచ్చేటటువంటి జాతక కుండలి 3, ఇలా మూడింటిని కూడా మళ్ళీ మరొక విధంగా పరిశీలించవలసి ఉంటుంది. మొత్తం మీద జాతక చక్ర పరిశీలన అంటే అంత సులభ సాధ్యమైన విషయం కాదు. జాతక చక్రంలో మేషాది 12 రాశుల వారు ఏ విధంగా చూచినా రవి నుంచి కేతువు వరకు ఉండేటటువంటి 9 గ్రహాల చేత శుభ వ్యతిరేక ఫలితాలను పొందుతూ ఉంటారు. లాభం కలిగి ఆనందపడిపోవడం ఎంత సహజమో, ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యతిరేక భావాలతో కూడుకున్నప్పుడు దిగులు పడడం కూడా అంతే సహజమవుతుంది. అలాంటి పరిస్థితులలో అన్నిటా కూడా లాభం కలిగించేవి 5 విధాలుగా చెప్పబడి ఉన్నాయి. అందులో ఒకటి ఈశ్వరాభిషేకం, రెండవది అర్చన, లక్ష్మీనారాయణ విశేషంగా అర్చించడం, మూడవది ధ్యానం, ఇష్టదైవాన్ని దక్షిణామూర్తిని, హయగ్రీవుడిని లేక దత్తాత్రేయుడిని స్మరణమాత్ర సంతుష్టాయ ధ్యానం చేయడం, 4 సాయం, తోటివారికి సహాయపడడం, పండ్లు, వస్త్రాలు ఇతరులకు బహుమతులుగా అందచేయడం, 5వది చిట్ట చివరిది అతి ముఖ్యమైనది మౌనంగా ఉండగలగడం. ఎంత మౌనంగా ఉండగలిగితే మన దేహంలో ఆత్మశక్తిని అంత బలంగా మనం పెంచుకోగలుగుతాం. కుండలి పరిశీలన, గోచార పరిశీలన, నామముతో వచ్చేటటువంటి పరిశీలన, ఈ 3 ఒక ఎత్తు కాగా వీటితో పాటుగా గ్రహాల షడ్బలాలు, అనేక ఇతర అంశాలు నిర్ధారణ చేసి జాతక బలం ఇలా ఉన్నది అని చెప్పడం ఎంత సులభమో అంతే ప్రమాణంలో దానం చేయడం, జపం చేయడం మనిషికి లాభాన్ని ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు. వీటన్నింటిలో శిఖరాయమానమైనది మౌనంగా ఉండడం. అన్ని రాశుల వారు, అన్ని గ్రహాల వారు, అన్ని నక్షత్రాల వారు వారి వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా వస్తున్నాయి అని అనిపించిన నేపథ్యంలో పాటించవలసిన అతి ముఖ్యమైన పరిష్కారం వర్జ్య సమయము, ఆ రాహుకాలము, ఈ రెండింటినీ కూడా తెలుసుకొని ఆ సమయంలో మౌనంగా ఉండడం, ఆ సమయంలో ఇష్టదేవతా ప్రార్థన చేయడం, ఆ సమయంలో ప్రయాణాలు చేపట్టకపోవడం. ఈ 3 పద్ధతులను అనుసరించిన పక్షంలో అన్ని రాశుల వారికి జ్యోతిషం అద్భుతమైన ప్రయోజనాన్నే ఇస్తుంది. జ్యోతిషం ద్వారా గతం ఏమిటో తెలుసుకోవడం, వర్తమానం ఎలా ఉందో గుర్తించడం, ఈ రెండింటి ద్వారా భవిష్యత్తుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనే 3ంటిని సాధించవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. గతం తెలిస్తేనే వర్తమానాన్ని పరిశీలించగలుగుతాం. వర్తమానాన్ని పరిశీలించడం సక్రమంగా ఉంటేనే భవిష్యత్తు పట్ల, భావి పైన చక్కటి అవగాహనతో ఒక చక్కటి ప్రణాళికను మనం నిర్మాణం చేసుకోగలుగుతాం. ఇలా గతము, వర్తమానము, భావి అనే 3ంటికి కూడా బేరీజు వేసిన పక్షంలో జన్మ కుండలి గతం చెబుతుంది, గోచార కుండలి వర్తమానం చెబుతుంది, నామానికి సంబంధించిన వ్యవహార కుండలి భవిష్యత్తు సూచికలుగా మనం గుర్తించవచ్చు. అయితే వీటితో పాటు ఇంకేదైనా ఉందా? సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విభాగాలుగా ఉండేటటువంటి జ్యోతిష శాస్త్రంలో జన్మకుండలి, గోచార కుండలి, నామంతో వచ్చే కుండలి, వీటి ద్వారా వచ్చే పరిహారాలు కాకుండా ఇంకేదైనా ఉందా అన్నప్పుడు సాముద్రిక శాస్త్రం, హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేకములుగా గుర్తించినట్లయితే శకున శాస్త్రం కూడా, స్వప్న శాస్త్రం కూడా భవిష్యత్తును సూచనగా మనం గుర్తించవచ్చు. జ్యోతిషంలో ఉండే ప్రతి విభాగం కూడా గతం తెలియజేస్తుంది,
ఆ గతం పైన వర్తమానాన్ని నిర్మాణం చేసుకోవచ్చు సూచన చేస్తుంది. ఈ రెండింటి మధ్య జాతక కుండలి లేని పక్షంలో, సాముద్రికాన్ని ప్రధానంగా తీసుకున్న పక్షంలో కుడి చేతిని మగవారికి పరిశీలించడం, ఎడమ చేతిని ఆడవారికి పరిశీలించడం కూడా ఒక లక్ష్యమే, సిద్ధాంతమే, ప్రమాణమే అని కూడా ఆ శాస్త్రం నిర్ధారణ చేస్తుంది. నిజానికి రెండు చేతులు పక్క పక్కన పెట్టి చూసుకుంటే రేఖలన్నీ కూడా దాదాపుగా సమానంగానే ఉంటాయి. ప్రధానమైన రేఖలు అన్నీ రెండు చేతుల్లో ఎవరికైనా కూడా సమానంగానే ఉంటాయి. ఇలా అంజలి పెట్టి చూసుకుంటే అన్ని రేఖలు సమానంగానే ఉంటాయి. అలాగే ఈ విషయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రేపు తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు. ఆ రోజులలో దేవరన్యాయం ఉంది, కలియుగంలో దేవరన్యాయం లేదు. దేవరన్యాయం చేత కురువంశాన్నంతటినీ కూడా నిలబెట్టినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఆయన యొక్క అనుగ్రహం చేతనే అంబికా అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ఇద్దరూ జన్మించడమూ అయింది. తర్వాత విదురుడు కూడా జన్మించాడు, మహాధర్మమూర్తి, యమధర్మరాజు గారి యొక్క అవతారం. వీళ్ళందరూ పుట్టడానికి కారణం కేవలముగా వ్యాస భగవానుడే. అలా వీళ్ళు ముగ్గురు జన్మించిన తరువాత కారణాంతరముల చేత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు. పరిపాలన చేస్తున్నవాడు పాండురాజు, ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. ఆ కారణం చేత పాండురాజు పరిపాలన చేసి ఎన్నో యుద్ధాలు చేసి అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అలా పాండురాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఒక ముని యొక్క శాపం కారణంగా ఆయన తన రెండవ భార్య అయినటువంటి మాద్రి యొక్క సమాగమాన్ని కోరుకున్నవాడై ఆ ముని ఇచ్చినటువంటి శాప కారణం చేత మరణాన్ని పొందాడు. ఎంత పెద్ద సమస్య ఏర్పడింది అంటే 5 బిడ్డలున్నారు. వీళ్ళు దేవతల యొక్క అంశతో జన్మించినటువంటి వాళ్ళు. రేపు వీళ్ళని తీసుకుని హస్తినాపురానికి వెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పాండురాజపుత్రులేనా అని అడుగుతారు. పైగా తండ్రి లేని ఈ 5 పిల్లల్ని పెంచడం నా వల్ల అయ్యే పని కాదు, ఆ ఓర్పు ఆ దక్షత నీయందే ఉన్నాయి అని కుంతిదేవికి ఆ పిల్లల్ని అప్పజెప్పేసి పాండురాజుతో మాద్రి సహగమనం చేసేసింది. ఇక మిగిలిపోయినటువంటిది కుంతీదేవి మిగిలింది 5 పిల్లలతో. ఈ చిన్న పిల్లల్ని 5 తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, పెనువేప విత్తు, పైకి కనపడడం. కానీ ఎప్పుడూ రాజ్యమంతా తన కొడుకు దుర్యోధనుడికే అప్పగించాలనేటటువంటి విశేషమైన స్వార్థబుద్ధి కలిగినటువంటి వాడు. అది కాక దుర్యోధనాదులు ఉన్నారు. అటువంటి చోటుకు వెళ్ళి ఒక ఆడది ఈ 5 బిడ్డలు పాండురాజపుత్రులే, వీళ్ళు సింహాసనానికి వారసులే, దుర్యోధనుడి కన్నా ముందు పుట్టినవాడు ధర్మరాజు కనుక ధర్మరాజు సింహాసనానికి వారసుడు, ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకం పొందాలి అని మాట్లాడితే ఒక ఆడదాన్ని పట్టుకుని ఎవరైనా వీళ్ళు పాండురాజపుత్రులే అనడానికి నమ్మకం ఏమిటి? వీళ్ళు దేవతలకి పుట్టిన పిల్లలు కదా. యమధర్మరాజు గారికి ధర్మరాజు పుట్టాడు, వాయువుకి భీముడు పుట్టాడు, ఇంద్రుడికి అర్జునుడు పుట్టాడు, అశ్వనీ దేవతలకి నకుల సహదేవులు పుట్టారంటే వాళ్ళ అంశల చేత వాళ్ళ అనుగ్రహం చేత పుట్టారు. అటువంటి ప్రశ్న నిండు సభలో ఒక ఆడదాన్ని ఎవరైనా వేస్తే ఆమెకి జవాబు చెప్పడం ఎంత కష్టం అవుతుంది. అందుకే కుంతీదేవి చాలా పరిణతి కలిగిన తల్లి కనుక తనతో పాటు అక్కడ ఉండేటటువంటి మున్యాశ్రమంలోని మునులందరినీ తనతో తీసుకెళ్ళింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పరమ ప్రామాణికములు. అక్కడ వచ్చినటువంటి మునులలో ఒక పెద్ద ముని ఆయన చెప్పాడు ఆ 5 సంతానం ఎలా కలిగారో. పాండురాజుకి వాళ్ళు ధార్మికంగా సంతానమే కనుక వాళ్ళు పాండురాజపుత్రులే. వాళ్ళు కుంతీదేవికి మాద్రికి పాండురాజు వలన కలిగిన సంతానముగానే ధర్మము చేత అన్వయమవుతారు కాబట్టి వాళ్ళు సింహాసనమునకు అర్హులే అని ఆ ముని మాట్లాడి అంతర్ధానమైన తరువాత ఈ పిల్లలతో భర్త చనిపోయి ఆ నకుల సహదేవుల యొక్క తల్లి అయినటువంటి మాద్రి కూడా సహగమనం చేసేసిన తరువాత
వైధవ్యాన్ని పొందినటువంటి కుంతీదేవి 5 పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యవలసినటువంటి విపత్కాలంలో ఎంత కష్టంలోనూ ఉండి ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించేటప్పుడు ఆవిడ ఎంత బెంగ పెట్టుకుని ఉంటుందో నిజంగా. అటువంటి సమయంలో ఎవరూ పిలవకుండా వచ్చాడు వ్యాసభగవానుడు. ఆయన భారతంలో ఒక్కొక్క స్థితిలో ప్రవేశిస్తాడు. వ్యాసుడు ఏ స్థితిలో భారతంలో కనపడినా ఏదో ఒక కీలకమైనటువంటి సన్నివేశము నడుస్తోంది అని గుర్తు. వ్యాసుడు కనపడ్డాడు అంటే లోకము కూడా దాని నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏదో ఉంటుంది. కుంతీదేవిని ఆదరించాడు, ఆమెని ఓదార్చాడు. అమ్మ బెంగ పెట్టుకోకు, 5 బిడ్డల్ని కన్నావు, వీళ్ళు 5 వృద్ధిలోకి వస్తారు, అసమానమైనటువంటి పరాక్రమము చేత ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేస్తారు, బెంగ పెట్టుకోవద్దని కుంతీదేవిని ఊరడించాడు ఆయన మాటల చేత. లోకంలో అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది అంటే ఆ వ్యాసుల వారి సంతానంలోకే వస్తారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు వ్యాసుడి చేత అనుగ్రహింపబడినవాడే, పాండురాజు వ్యాసుడి చేత అనుగ్రహింపబడినవాడే. అందుచేత ఈ 5 పాండవులు ఆయన మనవలే, ధృతరాష్ట్రుడి యొక్క 9 కుమారులు ఆయన మనవలే, అందరూ ఆయన మనవలే. అయినా కుంతీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రత్యేకంగా ఓదార్చి మాట్లాడవలసిన అవసరం ఏముంది అంటే, లోకంలో ఒక ధర్మం ఉంటుంది. చిన్న బిడ్డలను పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఆదర్శాలు నేర్పి ఉన్నతమైన పదంలో ప్రయాణింపచేయగలిగినటువంటి దక్షత తండ్రి యందు ఉంటుంది. అందుకే అసలు ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యం పిల్లలకేది అంటే తండ్రి జీవించి ఉండడమే. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అంటారు. తండ్రిని మించినటువంటి పెన్నిధి లోకంలో ఉండదు. ఎందుచేత అంటే తండ్రి తాను ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. తండ్రి అన్న మాటలో అంత త్యాగం ఉంటుంది. అందుకని మయస్కరాయచ అని రుద్రాధ్యాయం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అటువంటి తండ్రి లేని బిడ్డలు దీనులు. అటువంటి దీనులైన పిల్లలు ఎక్కడున్నారో అటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కోరి పెద్దలైనటువంటి వారు ఆ తండ్రి లేని పిల్లలు వృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరి ఊరడించవలసినటువంటి కనీస ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించడంలో వ్యాస భగవానుడు మనకందరికీ కూడా మార్గదర్శకుడయ్యాడు. ఎవరూ పిలవకుండా తనంత తానే వచ్చి కుంతీదేవిని ఊరడింపచేసి వెళ్ళాడు. అదే పాండవులకు ఆది పర్వంలో విశేషమైనటువంటి కష్టం కలిగింది. వాళ్ళ బలాన్ని చూసి తట్టుకోలేక ఎలాగైనా పాండవుల్ని చంపేయాలి. 5 తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడికి తెలుసు చంపడానికే దుర్యోధనుడు అందులో పెడుతున్నాడని లాక్షాగృహంలో ఉంచారు. పురోచనుడు అని దుర్యోధనుడి పనుపున ఒక దుర్మార్గుడు దాన్ని నిర్మాణం చేశాడు. ధర్మరాజు గారు సామాన్యుడు కాడు. లాక్షాగృహంలోకి వెళ్ళగానే ఆయన కనిపెట్టాడు. తమ్ముళ్ళని పిలిచి చెప్పాడు, ఈ ఇంటి గోడలలోంచి నీతి వాసన వస్తోంది, ఇది లోపల లక్క చేత తయారు చేయబడింది. ఎప్పుడైనా ఈ ఇంటికి అగ్ని ప్రమాదం ఏర్పడితే ఇక్కడ నుంచి తప్పించుకునేటటువంటి మార్గం ఉండదు కాబట్టి ఇది భగ్గున మండిపోతుంది. ఇది మండిపోయినటువంటి ఉత్తర క్షణంలో మనం అందరం కూడా భస్మీపటలం అయిపోతాం. ఏకకాలంలో మనందరినీ భస్మం చేసేయడం కోసమే పురోచనుడి ద్వారా దుర్యోధనుడు ఈ లాక్షాగృహాన్ని నిర్మించి మనం అందులో ఉండేటట్టుగా చేశాడు. కాబట్టి ప్రమాదం పొంచి ఉంది, పరాకుగా ఉండండి అన్నారు. అంటే తమ్ముళ్ళు అన్నారు, అసలు ఈ ఇంట్లో మనం ఎందుకు ఉండాలి, ఇంతకుముందు ఏ ఇంట్లో ఉన్నామో అక్కడికే వెళ్ళిపోదాం, ఈ ఇంట ఉండవద్దన్నాడు. ఈ ఇంట మనం ఉండకపోతే, మనం పాత ఇంటిలోకి వెళ్ళిపోతే పాండవులు ఉండడానికి కట్టిన ఇంట్లో పాండవులు ఎందుకు లేరు అన్న ప్రశ్న కురుసభలో వస్తుంది. పెద్దలు భీష్మద్రోణాదులు ఉన్నారు. అప్పుడు మనం ఈ విషయాన్ని బయట పెడితే పరిశీలిస్తారు. లోపల లక్క ఉంది, నెయ్యి ఉంది అన్న విషయం బయట పడిపోయింది అనుకోండి, ధృతరాష్ట్రుడి యొక్క జీవితం, దుర్యోధనుడి జీవితం బయట పడిపోతాయి. భీష్మద్రోణాదులు అంగీకరించరు, నిలదీస్తారు. నిలదీసినంత మాత్రాన దుర్యోధనుడి బుద్ధి మారుతుందా, ధృతరాష్ట్రుడి బుద్ధి మారుతుందా? మారదు. మనం దీనులం, తండ్రి లేని బిడ్డలం కాబట్టి వెతికి వేటాడి మనం ఎక్కడున్నా సరే మనకి ప్రమాదం కల్పిస్తారు. కాబట్టి మనం ఏమీ తెలియని వాళ్ళల్లా మన వలన ఏ విధమైన ఉత్పాతం సంభవించకుండా ఈ ఇంటనే ఉండి ప్రమాదం పొటమరించినప్పుడు తప్పుకోవాలి. మహానుభావుడు అక్కడ విదురుడు ఉన్నాడు కనుక
విదురుడు కనకుణ్ణి పంపాడు. కనకుడు అంటే భూమిని తవ్వేటటువంటి వాడు. ఆ కనకుడు వచ్చి సంకేత భాషలో మాట్లాడాడు. ఓహో, వచ్చినటువంటి కనకుడు విదురుని యొక్క పనుపున వచ్చాడు అని అర్థమైంది. అర్థమైన తర్వాత ధర్మరాజు గారు కనకుడితో మాట్లాడాడు. మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఒక సొరంగ మార్గాన్ని నిర్మాణం చేస్తాను. ఈ లాక్షాగృహం అంతా కూడా అగ్నికి దగ్ధమైపోతుంటే ఆనాడు మీరు బెంగ పెట్టుకోకుండా సొరంగ మార్గం గుండా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని నేను సొరంగం తవ్వుతానని సొరంగం తవ్వి భీమసేనుడికి ఆ సొరంగ మార్గం అంతా చూపించాడు. ఏమీ తెలియని వాళ్ళల్లా పాండవులు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈ పురోచనుడు అన్నవాడు దుర్యోధనుడి పనుపున వచ్చాడు. వాడు అదును చూసి ఆ ఇల్లు తగలబెట్టాలి. అతనికి ఒక భార్య ఉంది, ఆమెకి 5 కుమారులు. ఆమె పాండవులు ఆ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎలా నడుస్తూ ఉంటారో, ఏ సమయానికి ఏం చేస్తారో విషయాలన్నిటినీ కూడా భర్తకు అందచేస్తోంది. వాడు అదును చూసి ఈ లాక్షాగృహాన్ని తగలబెట్టాలి. వాడు తగలబెట్టేదాకా ఉంటే ఇందులోంచి తప్పుకోవడానికి అవకాశం ఉండదు, ఒక్కసారి కాలిపోతుంది భగ్గున. కాబట్టి దీన్ని మనమే తగలపెట్టేద్దామని భాద్రపద మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి కాల్చాలని నిర్ణయం చేశారు. అసలే భాద్రపద మాసం, వర్ష ఋతువు, పైనంతా నల్లటి మేఘాలు పట్టేసి ఉన్నాయి, కటిక చీకటి. అందున కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య యొక్క స్పర్శ ఉంది. ఆ కారణం చేత చీకటిగా ఉంటుంది. ఆ రాత్రి తగలబెట్టాలి అని నిర్ణయం.